ఓం శాంతి. నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. వేదకాలంలో ఉన్నటువంటి భద్రకారణ్యంలో రచించినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ మంత్రం ఆధ్యాత్మికత ఒక నిర్వచనం లాంటిది. ఇట్ ఈస్ simple explanation, not simple, in fact a very deep explanation of what spirituality means. ఆధ్యాత్మికత అంటే ఏంటో ఎవరికైనా చెప్పాలి అంటే ఈ మూడు మహావాక్యాలు అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ, అదే ఆధ్యాత్మికత అని కూడా మనం చెప్పినా కూడా అది రాంగ్ అవ్వదు, అతిశయోక్తి అసలే కాదు. అసతోమ సద్గమయ, అసత్యం నుంచి సద్గమయ, సత్యత వైపు నడవడం. అసలు ఏంటి అసత్యత, ఏంటి అసత్యత? ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ట్రూత్ ఈస్ ద సోల్ అండ్ ద సుప్రీం సోల్, అండ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అన్ట్రూత్ ఈస్ దిస్ బాడీ. అన్నిటికన్నా సత్యమైనటువంటిది ఆత్మ పరమాత్ముడు అయితే అన్నిటికన్నా అసత్యమైనటువంటిది ఈ దేహం, దిస్ బాడీ. ఎందుకంటే దేనికైతే శాశ్వతము అనేటువంటి గుణము లేదో అది అసత్యమైపోతుంది. సత్యతకు ఉండవలసినటువంటి మొట్టమొదటి గుణమే శాశ్వతం, అజరం, అమరం, అవినాశి, మార్పు లేనటువంటిది. బట్ అది అవగాహన అయ్యి, అది రియలైజ్ అయ్యి దేహము, దేహ సంబంధాలు, దేహ పదార్థాలు, దేహానికి ఉన్నటువంటి ఇష్టాలు అయిష్టాలు, దీనికి ఉన్నటువంటి ఆధీనాలు, తినేవి కానీ తాగేవి కానీ వ్యక్తులు కానీ, కాబట్టి దీనికి ఉన్నటువంటి ఆధీనాలు, దీనికి ఉన్నటువంటి ఆకర్షణలు. చూడండి, ఈ కాలంలో వయసు 70 వస్తుంది, అయినా ఎలా కనిపించడానికి ట్రై చేస్తారు, 30-35 లాగా కనిపించడానికి ట్రై చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని కంపెనీస్లో ఒక వ్యక్తి తాలూకా ఏజ్ అడగడం కూడా ఏజిజం అని చెప్పేసి అది కూడా ఒక రకమైనటువంటి డిస్క్రిమినేషన్ కింద చూపెట్టడం జరుగుతుంది. ఏజ్ కూడా ఎవరిది అడగడానికి వీల్లేదు. కాబట్టి ఈ విధంగా దేహానికి ఉన్నటువంటి రకరకాల ప్రలోభాలు, వీటన్నిటికీ అతీతంగా వెళ్ళి ఆ సత్యస్వరూపమైనటువంటి ఆత్మస్వరూపంలో స్థితమయ్యి పరమసత్యమైనటువంటిది అల్టిమేట్ ట్రూత్ అయినటువంటి ఆ పరమాత్ముని యొక్క నిరంతర స్మృతి ధ్యానంలో ఉండడమే అసత్యం నుంచి సత్యం వరకు పయనించడం. ఇది ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి నిర్వచనం. కానీ మన దైనందిన జీవితంలో కూడా మనం ఎన్నో అసత్యాల మధ్య మనం బతుకుతూ ఉంటాం. ఏదైతే నాది కాదో అది నాది అనుకుంటాం. దాన్ని సంపాదించడానికి చాలా ప్రాకులాడతాం. కొందరైతే ఒక మెట్టు ఎక్కి అవినీతికి కూడా పాల్పడతారు, ఇంకొక మెట్టు ఎక్కి దురాగతాలకి దుశ్చర్యలకు కూడా పాటుపడతారు. ఫర్ ఎవ్రీథింగ్ దట్ విల్ జస్ట్ పుఫ్, ఇలా పుఫ్ అని పోయేటువంటిది. చూడండి, చిన్నపిల్లల పార్టీల్లో మెజిషియన్స్ వస్తారు, పుఫ్ అని అనగానే అంతా మాయమైపోతుంది. అప్పుడే అక్కడ ఉంటుంది పావురం, వాళ్ళు మంత్రదండం ఇలా తిప్పగానే పావురం ఎక్కడ ఎగిరిపోతుందో కూడా కనిపించదు. అలాగే అప్పటికప్పుడు అది మంచి ఫ్లవర్ వాజ్లా ఉంటుంది, వాళ్ళు ఇలా మంత్రం వేయగానే అది మంటల్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఏ మ్యాచ్ స్టిక్ ఉండదు, ఏమీ ఉండదు. కానీ అఫ్కోర్స్ ఆ ఫెదర్స్కి చిన్న ఇగ్నైటెడ్ మెటీరియల్ ఉంటుంది, వాళ్ళు ఇలాగ అనగానే అది రాజుకున్నది మంట వస్తుంది. బట్ పిల్లలకి చూడగానే ఎలా అనిపిస్తుంది? దే ఫీల్ సో సర్ప్రైజ్డ్, అబ్బా ఎంత బాగుంది అని అనిపిస్తుంది. సో ఆల్ దిస్ థింగ్ ఈజ్ లైక్ దట్. అలాగే మనకి మనం చెప్పుకునే అసత్యాలు కొన్ని ఉంటాయి. మన కంఫర్ట్ కోసం, మన మనస్సును సాంత్వనం పరుచుకోవడానికి కూడా మనతో మనం కొన్ని అబద్ధాలు చెప్పుకుంటాం. ఇది తిన్నా నాకేం కాదులే, ఎక్సర్సైజ్ ఎంతమంది చేస్తున్నారు ఏంటి, ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళే ఆరోగ్యంగా ఉన్నారా, ఎక్సర్సైజ్ చేయకపోతే ఆరోగ్యంగా ఉండరా, నేను చదువుకుంటేనే సంపాదించమా, చదువు లేకపోతే సంపాదించుకోలేమా, ఇలాగా మన యొక్క ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి. కొంతమంది అయితే డాక్టర్స్ని కూడా, డాక్టర్ల వాళ్ళు డబ్బుల కోసం అలా చెప్తారండి, అదేం లేదు, ఊరికే అనవసరంగా మాత్రలు రాస్తారు అని చెప్పేసేసి
అందులో ఎంతవరకు వాస్తవం ఉందో అవాస్తవం ఉందో అది పక్క విషయం. కానీ మనకి లోపల తెలుసు, నాకు నిజంగా ఒక జబ్బు ఉంది, దీనికి నాకు ట్రీట్మెంట్ తీసుకోవాలి అని. కానీ కొంతమంది భయం కారణంగా, కొంతమంది ఖర్చు కారణంగా, కొంతమందికి మందులు వేసుకోవడం ఇష్టం లేని కారణంగా మనతో మనం చాలా తీపి అబద్ధాలు చెప్పుకుంటాం. సో మనం ఒక మైకంలో బతికేస్తాం. అంటే మన చుట్టూ మనం ఒక ఇన్విజిబుల్ బబుల్ క్రియేట్ చేసుకుని మనం ఆ బబుల్లో హ్యాపీగా బతికేస్తూ ఉంటాం. నాకేం కాదులే, ఏమవుతుందిలే, నేను ఫోన్ మాట్లాడుతూ రోడ్డు మీదకి నడిచినా అందరికీ యాక్సిడెంట్ అవుద్ది, కానీ నాకు మాత్రం ఏమీ యాక్సిడెంట్ కాదు. రీసెంట్గా ఇది ఎక్కడం జరిగింది, అందులో క్యాబ్ డ్రైవర్ ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడు, ఒక చేత్తో డ్రైవ్ చేస్తున్నాడు, ఎడం చేత్తో కింద పెట్టి మొబైల్లో వీడియో గేమ్ ఆడుతున్నాడు. ఎందుకు కింద పెట్టి ఆడుతున్నాడు అంటే ఛార్జింగ్ అయిపోయింది. సో మొబైల్ని ఛార్జర్కి కనెక్ట్ చేసి అది ఛార్జింగ్ అవుతుందా రైట్ హ్యాండ్తో డ్రైవ్ చేస్తూ లెఫ్ట్ హ్యాండ్తో వీడియో గేమ్ ఆడుతున్నాడు. ఒక 1 minute తర్వాత ఇది అబ్జర్వ్ చేయడం జరిగింది. అదేంటంటే మీరు అలా చేస్తున్నారు అంటే, ఏం కాదు మేడం, మీరు ఊరికే భయపడకండి, నేను ఉదయం నుంచి నాకు ఇది అలవాటే, నాకు కొన్ని సంవత్సరాలు బట్టి అలవాటే, బేఫికర్ రైకర్ బయటో. ఇలాంటి అబద్ధాలు మనకు మనం చాలా చెప్పుకుంటాం. ఏమనుకుంటాం, ప్రపంచంలో అందరికీ యాక్సిడెంట్ అవ్వచ్చు కానీ నాకు మాత్రం అవ్వదు అనేసి. అలాగే చదువుకునే పిల్లలు ఉన్నారనుకోండి, చదవాల్సిన అవసరం, చదువుకోకూడదు అనిపిస్తే ఏమనుకుంటా, ఈ క్వశ్చన్ రాదులే, ఈ లెసన్లో రాదులే, ఈ క్వశ్చన్ చాలా పెద్దగా ఉంది, ఇది రాదు అనేసి. ఒకసారి ఒక మదర్ వాళ్ళ చంటి పాపని తీసుకొచ్చింది అన్నమాట. చంటి పాపని తీసుకొచ్చి, సిస్టర్ అస్సలు చదవట్లేదు, మీరు చెప్పండి అంటే, నేను చాలా బాగా చదువుతాను మ్యామ్ అని. మరి ఎందుకమ్మా మీ మమ్మీ అలా చెప్తుంది అంటే, నాకు టీచరు ఏమి ఇస్తుందో ఏమి ఇవ్వదో తెలుసు మ్యామ్ ఎగ్జామ్లో, అందుకని టీచర్ ఇచ్చేవే నేను చదువుతాను, టీచర్ క్వశ్చన్లు అడిగినప్పుడు నేను ఎందుకు చదవాలి మ్యామ్ అని అడిగింది. సో ఇలాగ చిన్నపిల్లలు కూడా వాళ్ళతో వాళ్ళు సంజాయించుకోవడానికి చాలా అబద్ధాలు మనం చెప్పుకుంటాం. సో ఇలాగా నిత్య జీవితంలో కూడా మనం చాలా అసత్యం మధ్య బతుకుతూ ఉంటాం. అనుకుంటాం మనం 90th ఫ్లోర్లో, 40th ఫ్లోర్లో, 50th ఫ్లోర్లో ఉంటే అందరూ మనల్ని గౌరవిస్తారు అనుకుంటాం. కానీ ఆ గౌరవం మనకి గృహప్రవేశం రోజు మాత్రమే ఉంటుంది. తర్వాత లిఫ్ట్ పాడైనా, వర్షాలు పడ్డా, కోవిడ్ లాంటి పరిస్థితి వచ్చినా ఆ మెచ్చుకున్న వాళ్ళు ఎవరు ఆ రోజు మనకి కనిపించరు. ఆ 40th ఫ్లోర్లో ఉన్న ప్రాబ్లం ఎవరు ఫేస్ చేయాలి, మనమే ఫేస్ చేయాలి. సో ఇలాంటి ఒక భ్రమలో బతకడం కూడా ఒక అసత్యంగా బతకడమే. అసత్యం అంటే కేవలం ఏదో అబద్ధాలు చెప్పడం కదా, చిన్నపిల్లలు చెప్తాం కదా అబద్ధాలు చెప్పకండి అని చెప్పేసేసి. మన రియాలిటీ ఆఫ్ ద లైఫ్ని మనం యాక్సెప్ట్ చేయకుండా, ఆ రియాలిటీ ఆఫ్ ద లైఫ్ని ధిక్కరించి, దాని నుంచి దూరంగా ఉండి మనకు మనం చెప్పుకునేటువంటి కథలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసత్యంగా జీవించడం. ఏంటి తప్పు ఉంది సిస్టర్, ఇట్స్ ఓకే కదా, ఐ ఫీల్ గుడ్ అబౌట్ మై సెల్ఫ్, నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అని. కానీ ప్రాబ్లం ఏంటి, కొన్నాళ్ళకి అది చాలా బాగుంటుంది. సిగరెట్ తాగే వ్యక్తికి కూడా ఆరంభంలో చాలా బాగుంటుంది. అయ్యో నేను అసలు ఇన్నాళ్ళు సిగరెట్ని ఎందుకు ట్రై చేయలేదా అని రిపెంట్ అవుతారు. కానీ కొన్నాళ్ళకి అది ఏమవుతుంది, దాన్ని వదిలించుకోవడానికి వాళ్ళు చేయనటువంటి ప్రయత్నం అనేటువంటిది ఉండదు. కొందరు సఫలమైతే చాలా సంతోషం, సఫలం కాకపోతే. కానీ స్టార్టింగ్లో మనం ఎలాంటి అబద్ధాలు చెప్పుకుంటాం, మనకి మనం, అందరూ తాగుతున్నారు కదా, ప్రపంచంలో ఎంతమంది సిగరెట్ తాగట్లేదు. ఇంకా కొంతమంది ఏమంటారు, అంత ప్రాబ్లం అయితే గవర్నమెంట్ అమ్మనిస్తుందా, గవర్నమెంటే అమ్ముకొనిస్తున్నప్పుడు ఊరికే అలా చెప్తారు. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు, మా చిన్నాన్నగారు ఇన్ని సంవత్సరాలు బట్టి తాగుతున్నా ఆయనకి ఏమీ కాలేదు అనేసి. ఆయన బాడీ కాంపోజిషన్ వేరు, ఆయన బాడీ వేరు, మీ బాడీ వేరు, అందరి శరీర తత్వాలు ఒకలాగా ఉండవు కదా. సో ఇలాంటి అనేక అబద్ధాల మధ్య మనం బతికేస్తాం. కానీ ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక మార్గంలో నిత్య జ్ఞాన సాధన, నిత్య ధ్యాన సాధన చేస్తున్నప్పుడు మన లైఫ్ మీద మనకు ఒక స్పష్టత వస్తుంది, మన లైఫ్ మీద మనకు ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది. అందుకే చూడండి, చాలామంది బాగా కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏం చేయాలో తెలియనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక కామ్ ప్లేస్కి వెళ్తారు. ఇంకా డబ్బున్న వాళ్ళు అయితే ఎక్కడైనా వెకేషన్కి వెళ్తారు, లేదంటే ఏం చేస్తారు, గుడికి వెళ్ళి కూర్చుంటారు, ఒక ధ్యాన మందిరానికి వెళ్ళి కూర్చుని అక్కడ ప్రశాంతంగా కాసేపు కూర్చుని వస్తారు. ఎందుకంటే జీవితంలో ఏదైతే స్పష్టత, లైఫ్లో ఏదైతే మనం క్లారిటీ అనేటువంటిది మిస్ అయిందో అది ఆధ్యాత్మికత వల్ల లభిస్తుంది. మానస యొక్క కొన్ని ఎపిసోడ్స్ క్రితం మనం చెప్పుకున్నాము ఆధ్యాత్మిక ప్రదేశాలను ఎందుకు సందర్శించాలి అని. ఇది కూడా ఒక రీజన్.
మన దైనందిన జీవితంలో అదే మనుషుల మధ్య, అదే ఇంట్లో, అదే ఆఫీస్లో, అదే కుటుంబ సభ్యుల మధ్య మనం కన్ఫ్యూజన్లో ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక స్థానాలకి, ప్రదేశాలకి, కేంద్రాలకి వెళ్తామో వీళ్ళెవ్వరూ ఉండరు కదా, మనం భగవంతుడు అంతే, మీ అండ్ గాడ్, దట్స్ ఆల్. అప్పుడు మనకి ఆ స్పిరిచువల్ పాత్లో మనకు ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది. దీనికి ఒక చిన్న ఉదాహరణ అనేటువంటిది నేను ఇస్తాను. బ్రహ్మకుమారీస్లో బట్టీలను జరుగుతాయి, అంటే 2 days 3 days రెసిడెన్షియల్ రిట్రీట్స్ అనేటువంటివి జరుగుతాయి. అందులో ఒక సిస్టర్ వాళ్ళ కొలీగ్ని తీసుకొచ్చారు. ఆమెకు చాలా చెప్తున్నా, నాకు టైం లేదు, నాకు టైం లేదు, నాకు కుదరట్లేదు అని చెప్పిన ఆమె ఎలాగోలాగా బలవంతం చేసి, పోనీ ఒక్కరోజు సెషన్కి రా, పోనీ 3 days రాకపోయినా ఒక్కరోజు సెషన్కి రా అని చెప్పి, ఇలా ఒక్కరోజు అని వచ్చిన ఆమె 3 days ఉన్నారు. 3 days అయిన తర్వాత జనరల్గా అందరి యొక్క ఎక్స్పీరియన్స్ షేరింగ్ అనేటువంటిది తీసుకుంటాం. మీకు ఎలా అనిపించింది చెప్పండి అంటే, ఆమె ఒకటే చెప్పారు, నాకు ఈ 3 daysలో మీరు చాలా విషయాలు చెప్పారు సిస్టర్, మెడిటేషన్ గురించి నేర్పించారు, అవన్నీ నేను చేయలేకపోయినా నాకు ఒక విషయం నాకు ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఏంటి అంటే, నా జీవితంలో నా దగ్గర ఎన్ని విలువైనవి ఉన్నాయో, భగవంతుడు నాకు నిజంగా ఎంతో బాగా నా జీవితాన్ని నేను చూసుకున్నాను, నా భర్త ఎంత మంచివాడు, నా పిల్లలు ఎంత మంచివాళ్ళు, నాకు ఎంత మంచి ఉద్యోగం ఉంది, అసలు నా జీవితం ఎంత సుఖంగా ఉంది, నా జీవితం యొక్క విలువను నేను ఈ రిట్రీట్కి రావడం వల్ల నేను గుర్తించాను అని చెప్పారు. సో ఆమె మెడిటేషన్ చేయలేకపోవచ్చు, ఆత్మ పరమాత్మ నాలెడ్జ్ అంతా ఆవిడకి అర్థం కాకపోవచ్చు, బట్ ఆ స్పిరిచువల్ వైబ్రేషన్స్ వాళ్ళ మధ్య ఉండడం వల్ల ఏమైంది, తన కుటుంబ సభ్యుల యొక్క విలువ, తనకు ఉన్నటువంటి సౌకర్యవంతమైన జీవితం యొక్క విలువ ఆమె గుర్తించారు. అది అసత్యత నుంచి సత్యత వైపుకు వెళ్ళడం. అంటే సత్యత ఏంటి ఆవిడ జీవితంలో, ఆవిడ చాలా మంచి భర్త ఉన్నారు, చాలా మంచి పిల్లలు ఉన్నారు, మంచి ఉద్యోగం ఉంది, కానీ ఆమె ఏ అసత్యంలో బతుకుతున్నారు, నా లైఫ్ బాగాలేదు, నా లైఫ్లో ఏమీ లేదు, నన్ను ఎవరూ ప్రేమించరు, నా పిల్లలకి నా వాల్యూ లేదు అనేటువంటి అసత్యంలో ఉన్న ఆమె ఆధ్యాత్మిక మార్గంలో నడవడం వల్ల వాటి యొక్క నిజమైనటువంటి విలువని, వాటి యొక్క సత్యతను ఆమె గుర్తించగలిగారు. విచ్ ఈస్ అ ట్రూ బ్లెస్సింగ్. సో ఇలాగ మన జీవితంలో ఎన్నో అసత్యాలు అనేటువంటివి మనకి ఉంటూ ఉంటాయి. డబ్బునే మనం బేసిస్ కింద చేసుకుని బతుకుతాం. మనం చూస్తూ ఉంటాం, చాలా షేర్ ప్రైజెస్ డౌన్ అయ్యి స్టాక్ మార్కెట్ క్రాష్ అయిన రోజు అట్లీస్ట్ మినిమం 4-5 సూసైడ్ కేసెస్ మనం పేపర్లో చూస్తూ ఉంటాం. ఎందుకు? డబ్బు అనేటువంటి అసత్యతను మనం పట్టుకుని కూర్చుని. భారతదేశం ఎప్పుడూ కూడా సాధకుల యొక్క దేశంగా ఉండేది. ఎంత గొప్ప మహారాజు అయినా, ఎంత గొప్ప చక్రవర్తి అయినా కూడా యోగ సాధన, దైవ చింతన, దీనికే వాళ్ళు ప్రాధాన్యత అనేటువంటిది ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనంతో సుందరమైనటువంటి దేవాలయాలు ఏవైతే మనం ఇప్పటికీ చూస్తున్నామో, ఒక బృహదేశ్వర టెంపుల్స్ అవ్వచ్చు, హొయసలేశ్వర టెంపుల్స్ అవ్వచ్చు, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు, అవన్నీ కూడా రాజులు కట్టించినటువంటివే. వాళ్ళ ధన సంపత్తితో ఆధ్యాత్మిక పురోగతి చేయాలి అనుకున్నారు. ఎంత డబ్బు సంపాదించిన వర్తకులైనా సరే వాటిని దాన పుణ్యాలకి వినియోగించేవారు. సో భారతదేశంలో ధనం చాలా ఉండేది, కానీ ఆ ధనం యొక్క ప్రలోభం అనేటువంటిది మనకు ఉండేది కాదు. We always believed in simplicity. మహాత్మా గాంధీ గారు లండన్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ అందరూ సూటు, బూటు, హ్యాట్, టై అన్నీ పెట్టుకున్నా కూడా ఆయన తను నమ్మినటువంటి ఖద్దరు వస్త్రాలని ధరించుకుని వెళ్ళారు. అందుకే స్వామి వివేకానందుల వారిది ఒక చాలా గొప్ప సెంటెన్స్ ఉంటుంది. ఆయన యొక్క వేషధారణ మీద అందరూ నవ్వినప్పుడు స్వామి వివేకానంద గారు ఒకటే అన్నారు, ఇన్ యువర్ కంట్రీ టైలర్ మేక్స్ అ జెంటిల్మెన్, ఇన్ మై కంట్రీ మేనర్స్ మేక్స్ అ జెంటిల్మెన్. మీ దేశంలో బట్టల ఆధారంగా ఒక వ్యక్తిని గొప్పవాడా కాదా అని మీరు గుర్తిస్తారు, కానీ మా దేశంలో వ్యవహారం ఆధారంగా ఒక వ్యక్తి గొప్పవాడా కాదా అని మేము నిర్ణయిస్తాము అని చెప్పారు. రామకృష్ణ పరమహంస వారిని తీసుకోండి, మరి వస్త్రధారణ వారి యొక్క వేషభూషణ ఎలా ఉండేది. ఒక రమణ మహర్షిని తీసుకోండి, అలాగే బ్రహ్మబాబా, మన దాదీలు, వాళ్ళందరూ చాలా సింపుల్గా ఉండేటువంటి వారు, కానీ వారిలో సత్యత, అది అసత్యత నుంచి సత్యతకు వెళ్ళడము అంటే ఈ కాలంలో మనం ఏమనుకుంటాం, ఆఖరికి వినాయక చవితి పెట్టినా కూడా వీధి వీధికి కాంపిటీషన్. మా వీధిలో ఎక్కువ మంది భక్తులు వచ్చారా, మీ వీధిలో ఎక్కువ మంది భక్తులు వచ్చారా, మా లడ్డు ఎక్కువ అమ్మకానికి పోయిందా, మీ లడ్డు ఎక్కువ అమ్మకానికి పోయిందా. సో ఇది అసత్యత అంటే. ఇట్ ఈస్ నాట్ ట్రూ, ఇట్ హ్యాస్ రియల్ నో వాల్యూ.
ఆ కాలనీలో లడ్డు ₹1,00,000 పోయిందంట, మా కాలనీలో లడ్డు 3,00,000 పోయిందంట. బట్ దట్ ఈస్ నాట్ ద ట్రూత్. ద ట్రూత్ ఈస్ ద డివోషన్ దట్ వీ హ్యావ్ టువర్డ్స్ గాడ్. ఆ విఘ్నేశ్వరుణ్ణి, ఆ వినాయకుడిని మనం పెట్టుకున్నప్పుడు ఆయన పట్ల మనకి ఎంత భక్తి శ్రద్ధ ఉన్నది అనేది సత్యత. కానీ దాన్ని పక్కన పెట్టేసి మనం వీటిలోకి వెళ్ళిపోతుంటాం. అండ్ యాక్చువల్గా ఈ కొన్ని మండపాల దగ్గర అయితే లడ్డు ఆక్షన్ రోజు పోలీస్ బందోబస్తు కూడా పెడుతున్నారు. ఎందుకు? అది ప్రెస్టీజ్ ఇష్యూ కింద తీసుకుంటున్నారు. ప్రెస్టీజ్ ఇష్యూ కింద తీసుకుని దానివల్ల గొడవలు కూడా అవుతున్నాయి. సో వెన్ వీ యాక్సెప్ట్ ఫాల్స్హుడ్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో అసత్యత ఆధారంగా మన జీవితాన్ని తయారు చేసుకున్నప్పుడు సత్యతకు మనం దూరం అయిపోతాం. ఎప్పుడైతే మనం అలాంటి సత్యతకు దూరం అయిపోతామో మన జీవితం చాలా వెలితిగా కనిపిస్తుంది, చాలా వెలితిగా కనిపిస్తుంది, దాంట్లో నిస్సారంగా కనిపిస్తుంది. చూడండి, నిజం బంగారం, నిజం డైమండ్స్తో ఒక చిన్న నెక్లెస్ వేసుకున్న దానికి, గిల్ట్ నగలు, గిల్ట్ డైమండ్స్ ఒళ్ళంతా నింపేసుకున్న దానికి రెండిటికి తేడా తెలుస్తుందా తెలీదా? భలే ఫోటోల్లో వాటిల్లో అంతా చాలా గ్లామర్గా కనిపించచ్చు, కానీ దాన్ని వెనక్కి తిప్పి చూస్తే, బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ అందరూ ఏమంటారు, వెనక్కి ఎవరు తిప్పి చూస్తారు అనుకుంటారు. బికాజ్ అంతగా మనం అసత్యతను మన జీవితంలో మనం యాక్సెప్ట్ చేసేసాం. బట్ సత్యతను చూడడానికి కూడా మనకి ఇష్టం లేదు. అందుకని ఒక చాలా మంచి పుస్తకం ఉంది, ద ఇన్కన్వీనియంట్ ట్రూత్, అంటే సత్యతలో ఉన్నటువంటి ఇబ్బంది అని. సో వి చూస్ టు ఇగ్నోర్ ఇట్. మీ పిల్లల బిహేవియర్ బాగాలేదండి, మీ పిల్లలు స్కూల్లో ఇలా బిహేవ్ చేస్తున్నారని ప్రిన్సిపల్ చెప్తున్నా తల్లిదండ్రులకు ఆ ట్రూత్, ఆ నిజం వినడం ఇష్టం ఉండదు. సో ఏమంటారు, నేను మొన్న పేరెంట్ టీచర్ మీటింగ్లో ఆ టీచర్తో ఇలా మాట్లాడాను, అందుకే మా అబ్బాయి గురించి వాళ్ళు ఇలా కంప్లైంట్ చేస్తుంది అనుకుంటారు. ఎందుకు? మనకి ఈ అసత్యం మనకు నచ్చింది, టీచర్ చెప్పిన సత్యత మనకు నచ్చదు. ఒకసారి ఒక గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపల్తో ఇలా మాట్లాడుతూ ఉంటే, నేను ఒకసారి ఒక అమ్మాయి గురించి వాళ్ళ మదర్కి ఇలా చెప్పానమ్మా, చూడమ్మా మీ అమ్మాయి రోజుకు ఒక అబ్బాయితో బండి మీద దిగి స్కూల్కి వస్తుంది, కాలేజ్కి వస్తుంది, చూడండి ఎవరు అబ్బాయిలందరూ ఎవరు అడిగితే మా కజిన్స్ అంటుంది, మా కజిన్స్ మేమంతా కలిసి ఉంటాం మా కజిన్స్ అంటుంది, కానీ రోజు కొత్త వాళ్ళతో వస్తున్నారు. అంటే వాళ్ళ మదర్ ఫైనల్గా ఏమనింది, మీ కాలేజ్ బయట కదండి బండి దిగుతుంది, కాలేజ్ లోపల దిగినప్పుడు నాకు చెప్పండి అని. బికాస్ ఆ మదర్ కెనాట్ యాక్సెప్ట్ ద ట్రూత్. ఒక కాలేజ్ ప్రిన్సిపల్ నా కూతురు గురించి ఇలా చెప్తుందన్న సత్యత ఆమె యాక్సెప్ట్ చేయలేక, ఈ అసత్యత చాలా బాగుంది, ఏంటి కాలేజ్ బయట కదా దిగుతుంది, కాలేజ్ లోపలికి వచ్చి దిగట్లేదు కదా, కాలేజ్ లోపలికి వచ్చిన అబ్బాయి కాలేజ్ లోపలికి వస్తే నాకు చెప్పండి మ్యామ్, అబ్బాయి కాలేజ్ బయట కదా దింపి వెళ్ళిపోతున్నాడు, అదెందుకు నాకు కంప్లైంట్ చేస్తుంది. దిస్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ద సొసైటీ. మనకి అసత్యత ఎంత బాగుంది అంటే మనం సత్యత వైపు చూడడానికి కూడా మనం ఇష్టపడం. బట్ వెన్ వీ యాక్సెప్ట్ ద ట్రూత్ ఇన్ లైఫ్, మన జీవితంలో ఉన్నటువంటి సత్యతను మనం యాక్సెప్ట్ చేసినప్పుడు మనం అన్నిటినీ మనం యాక్సెప్ట్ చేయగలం. మనల్ని మనం ఎలా ఉన్నామో మనల్ని మనం అలాగే యాక్సెప్ట్ చేసుకోవాలి. ఎదుట వ్యక్తి కూడా ఎవరు ఎలా ఉన్నారో వారి గురించి అలాగే యాక్సెప్ట్ చేయాలి. ఒకసారి దాది గారి దగ్గరికి ఒక సిస్టరు చాలా కంప్లైంట్స్తో వెళ్ళారు. దాది అక్క ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, ఇది సిస్టర్ దాది, అది దాది అని. దాది ఒకటే అన్నారు, ఇప్పుడు నీకు నిజం తెలిసిపోయింది కదా, ఇప్పుడు నీకు నిజం సత్యత తెలిసిపోయింది నీకు, సో నువ్వు ఆలోచించుకుని నువ్వు దాని అనుసారంగా నువ్వు ప్రవర్తించు. సో ఎప్పుడైతే మనం వాట్ ఈస్ ద ట్రూత్ ఇన్ మై లైఫ్, వాట్ ఈస్ ఇట్ దట్ ఐ వాంట్ టు డూ అనేటువంటిది ఎప్పుడైతే మనకి తెలుస్తుందో, ఈ రకరకాల మన చుట్టూ కట్టుకున్నటువంటి పేక మేడలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం బయటికి రాగలుగుతాం అన్నమాట. ఆ పేక మేడల్లో ఉన్నంత వరకు చాలా బాగుంటుంది, కానీ దాని నుంచి బయటకు అది కానీ పడింది అంటే కంప్లీట్లీ మనం ఒంటరిగా మనం అయిపోతాం. బట్ ఎప్పుడైతే మనం సత్యత ఆధారంగా మనం జీవితాన్ని జీవిస్తామో, అది మంచి అయినా చెడైనా దాన్ని మనం స్వీకరించగలిగేటువంటి ద పవర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ మనలో పెరుగుతుంది. ఎప్పుడైతే అలా మనం స్వీకరిస్తామో మనలో సహనశక్తి పెరుగుతుంది. ఎందుకు మనం ఏమీ సహించలేము? ఎందుకు మనం సహించలేము అంటే మనకి ఈ బబుల్లో మనం చాలా హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడు ఈ బబుల్ నుంచి బయటికి రమ్మంటే యూ కెనాట్ ఫేస్ ద రియల్ వరల్డ్. కాబట్టి ఎప్పుడైతే మనం సత్యత ఆధారంగా మన జీవితాన్ని మనం జీవిస్తామో మన జీవితం స్థిరంగా ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది. మనకి ఏదన్నా భయం ఉండదు.
ఎవరన్నా భయం ఉండదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా మనం భయపడం. ఎస్పెషల్లీ అనారోగ్యాల విషయంలో చాలామంది యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడరు. రిపోర్ట్ తప్పు అంటారు, కొంచెంసేపు ల్యాబ్ని తప్పు పడతారు, కొంచెంసేపు హాస్పిటల్ని తప్పు పడతారు, కొంచెంసేపు డాక్టర్ని తప్పు పడతారు, కొంచెంసేపు మొత్తం మెడికల్ సిస్టమ్ని తప్పు పడతారు. మేబీ ఉండుండొచ్చు, ఏ సిస్టమో పర్ఫెక్ట్ కాదు, అన్ని సిస్టమ్స్లోనూ ప్రాబ్లం ఉన్నాయి. ద ట్రూత్ ఈజ్ నాకు జబ్బు ఉంది, దాన్ని నేను తగ్గించుకోవాలి. వాళ్ళని అందరినీ బ్లేమ్ చేయడం వల్ల నా అనారోగ్యం అయితే తగ్గదు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి బోల్డ్ మంది పేషెంట్స్ వస్తారు, మనం కాకపోతే ఇంకో పేషెంట్, కానీ మన జబ్బు మాత్రం మన దగ్గరే ఉంటుంది. అందుకే సత్యమేవ జయతే అనేటువంటిది మన భారతదేశం యొక్క నేషనల్ ఎంబ్లమ్ మీద కూడా రాసి ఉంటుంది. కాబట్టి ఇవాళ మనం ఈ మహామంత్రం యొక్క మొదటి సెంటెన్స్ అసతోమా సద్గమయ గురించి అర్థం చేసుకున్నాము. వచ్చే మానస ఎపిసోడ్స్లో తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతం గమయ గురించి కూడా మనం అర్థం చేసుకుందాం. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసాలో ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.